మండల స్థాయి అధికారులు ఖచ్చితంగా మనం అటువంటి వస్తువు ఇవ్వకుండా అడుగుతే పొరపాటు కానీ వాళ్ళకి ఆల్టర్నేట్ సౌకర్యం కలిగించి దాని తర్వాత వాళ్ళు స్టీల్ వాడక ప్లాస్టిక్ పడితే చట్టరీత్యా కూడా సీరియస్ గా తీసుకొని ఆ యొక్క స్టీల్ వాడకాన్ని పెంచే ప్రయత్నం చేయాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. సిపిఆర్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ తీసుకొచ్చినాం. ఇప్పటికే కోహెడలో ఒక కృషి విజ్ఞాన కేంద్రం స్థలం కేటాయించబడ్డది. మరి భీమదేవరపల్లిలో వ్యవసాయ శిక్షణ శిబిరానికి సంబంధించినటువంటి స్థలం కేటాయించబడ్డది. అదేవిధంగా అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లతో పాటుగా ఇంకా త్వరలోనే వంటి మామిడి లాగా ఒక హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ ప్రారంభించే ప్రయత్నం చేస్తా ఉన్నా. దయచేసి ప్రాంత ప్రజలు మరి హోల్సేల్ గా వెజిటేబుల్ మార్కెట్ సక్సెస్ కావాలంటే మరి లాభం ఎక్కువ వచ్చేటువంటి కూరగాయల పంటలు పండించడం స్టార్ట్ కావాలి. ఆయిల్ ఫామ్ గురించి చెప్పినారు, ఆయిల్ ఫామ్ గురించి రావాలి. ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాలతో పాటుగా ఇవన్నీ అమ్ముకోవడానికి అవసరమైనటువంటి మార్కెట్ చైర్మన్ ఎక్కడో 4 మార్కెట్ చైర్మన్ వల్ల మార్కెట్లలో అభివృద్ధి పాలకు నిధులు కేటాయించాం. అంతేకాదు ఈరోజు మరి ఆయిల్ ఫామ్ సంబంధించినతో పాటుగా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. దయచేసి నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతా ఉన్నా, ఇదే అందరం కలిసి హుస్నాబాద్ అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలబెట్టాలంటే రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పోవాలి. ఈరోజు ఇటు మున్సిపాలిటీ కానీ 7 మండలాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, శాసన మంత్రులు అందరూ కూడా ఏ పని అడిగితే ఆ పని హుస్నాబాద్ కొరకు ఇస్తా ఉన్నారు. ఎందుకంటే 10 ఏళ్ళు నిర్లక్ష్యమైంది. పక్కన పోతే మన పైసలని పక్కన పోతుండే. ఇవాళ తెలంగాణలో కూడా హుస్నాబాద్ అనేటువంటి ఒక పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను ఎన్నికల ముందు చెప్పినా నన్ను గెలిపియండి, నేను గతంలో మీ ఎంపీని మార్కెట్ చైర్మన్ చేసిన. హుస్నాబాద్ అంటే ఎక్కడికి వెళ్ళినా గౌరవాన్ని కాపాడే విధంగా మీరు ఏ ప్రాంతం దాహానికైనా బడికైనా గుడికైనా మా హుస్నాబాద్ అంటే కొత్త గొప్ప గౌరవం దొరికే విధంగా నేను మీ ఎమ్మెల్యేగా ఉంటా చెప్పినా మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోతా ఉన్నా. ఇంకా ఈ నియోజకవర్గంలో విద్య, వైద్యము, ఉపాధి, పర్యాటకము, అదేవిధంగా అన్ని రకాలుగా పారిశ్రామికంగా వ్యవసాయకంగా అభివృద్ధులు చేయాలనే ఆలోచనకు అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో వారం రోజులకు ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది. తప్పకుండా కబడ్డీ అకాడమీ ఇవాళ రేపు జీవో వస్తుంది. పశు హాస్పిటల్ ఆల్రెడీ మరి నవాబ్పేటలో వచ్చింది. హుస్నాబాద్